డిఎస్సి కోచింగ్ ఇప్పించి అందులో కొంతమందిని చదువు పంతులను కూడా చేయించిండు. ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ ఇప్పించి ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా చేసిండు. వేలాది మందికి సామూహిక దాదాపు 2000 మంది పైచిలకు సామూహిక శ్రీమంతం కార్యక్రమాలు చేసిండు. 2000 మంది పైచిలకు ఆడబిడ్డలకు. తల్లిగారి ఇంట్లోనన్నా శ్రీమంతం చేస్తే అంత సంబూరం ఉండదో కానీ ఈయనే ఒకే చోట ఒకే వేదిక మీద 2000 మంది పైచిలకు అంటే ఎప్పుడు చేసినా 100 మందికి సామూహిక శ్రీమంతాలు చేస్తుంటే వాళ్ళందరినీ చూస్తుంటే వాళ్ళందరితో మాట్లాడుతుంటే రకరకాల మనసులు కలుస్తుంటే ఎంత ఆనందం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది ఆడబిడ్డలకు. అందుకనే ఆడబిడ్డలు ఈయన దిక్కు ఉన్నారు. ఇక ఈ మధ్యకాలంలో ఇంకోటి మన సామూహిక శ్రీమంతాలతో పాటు అన్నప్రాసన ఏం తక్కువ 1000 మంది పిల్లల దాకా అన్నప్రాసన కార్యక్రమాలు కూడా చేసిన ఘనత నవీన్ యాదవ్ది. ఈ మధ్య కాలంలో జూబ్లీ హిల్స్లో డ్రైనేజీ వ్యవస్థ త్రాగునీరు రవాణా రోడ్ల మెరుగుదల ఇట్లా ఈ రకంగా నిలబడిన మరి కాంగ్రెస్ సర్కారు 200 కోట్ల దాకా పనులు చేపట్టింది జూబ్లీ హిల్స్లో. ఇది కొంత కలిసి వస్తుంది అనేది పార్టీకి అనిపించింది. నవీన్ యాదవ్ సేవా కార్యక్రమాలు, సామూహిక శ్రీమంతాలు కానీ, అన్నప్రాసన కానీ, ఎంతోమంది ఆపదికి సాపదికి ఆర్థిక సాయాలు కానీ, 100 మందికి కోచింగ్ ఇప్పించి టీచర్లుగా తీర్చిదిద్దిన ఆ సాయం కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్లల్లో ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ కూడా ఇప్పించిన ఆ సాయం కానీ, ఇక ఈ మధ్యకాలంలో ఏదో ఇందిరమ్మ మైనార్టీ ఏదో ఉందిగా పథకం, దాని పేరు మీద సర్కారు పరంగా దాదాపు 1000 కుట్టు మిషన్లు కూడా ఓపికతోని పంచిండు ఈ నవీన్ యాదవ్. మొత్తానికైతే ఈయనకు స్థానికుడు, సేవా కార్యక్రమాలలో ముందు ఉన్నాడు, అన్నిట్లల్లా ఓపికస్తుడు. ఈ రకంగా నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్లో గెలిచే క్యాండిడేట్ కాబట్టి అధిష్టానం కూడా ఇటు మొగ్గు చూపింది. ఇక ఇది కథ.